మీడియా మిత్రులకు సామాజిక నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాదిగ హక్కుల దండోరా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ గారు, మా గౌరవ సలహాదారు మహిళా విభాగం ఇన్ఛార్జి అక్క భవానీ రెడ్డక్క గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలికటి జనార్దన్ మాదిగ గారు, అదేవిధంగా కవ్వంపల్లి రవి మాదిగ గారు, మా అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ మాదిగ గారు, మా జిల్లా అధ్యక్షులు మాట్ల రమేష్ మాదిగ గారు, మా సప్పి పోషన్న గారు, అదేవిధంగా పెద్దపల్లి అధ్యక్షులు రాయేశం గారు, జగిత్యాల అధ్యక్షులు స్వామి గారు, మిగతా మా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ మేము పాల్గొనడం జరిగింది. ఈనాటి ఈ యొక్క మా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మనం పేపర్లలో మీడియాలలో చూస్తూ ఉన్నాం, రిజర్వేషన్లు ఖరారైనటువంటి విషయం తెలుస్తూ ఉన్నాం. ఆరు స్థానాలని ఎస్సీలకు రిజర్వ్డ్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్లను రిజర్వ్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా మాది హక్కుల దండోర తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆరిట్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు 4 జెడ్పీ చైర్మన్లు రావాలి. తప్పకుండా 4 జెడ్పీ చైర్మన్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ లెక్కన మీ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా నిష్పత్తి తగ్గినా, మా వాటాకి తక్కువ చేయాలని ఏ రాజకీయ పార్టీ చూసినా అక్కడ తప్పకుండా వాళ్ళు పెట్టే అభ్యర్థులను ఓడించడానికి మాదిగ దండోరా సిద్ధమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా తప్పకుండా ముఖ్యంగా వరంగల్ లాంటి, హన్మకొండ లాంటి జెడ్పీ చైర్మన్ స్థానాలలో మాదిగల ప్రాతినిధ్యం లేదు కాబట్టి తప్పకుండా మాదిగ ఆడబిడ్డ వరంగల్లో జెడ్పీ చైర్మన్ అవుతుంది అనేటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. అందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా మీ అభ్యర్థులను ప్రకటించేటప్పటికే ఖచ్చితంగా ముందుగానే మీరు డిసైడ్ చేయాలి, డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేము మాదిగలకు జెడ్పీ చైర్మన్ ఇస్తామని. అట్లనే ఇంకా వికారాబాద్ జిల్లా లాంటి కాడ కావచ్చు, సిరిసిల్ల జిల్లా లాంటి కాడ కావచ్చు, మాదిగల ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు ఎక్కడైతున్నాయో తప్పకుండా అక్కడ మాదిగలకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ 3 అంశాల మీద మాది హక్కుల దండోరా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి, ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ అసాధ్యం అనుకున్నటువంటి వర్గీకరణను సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాది హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక రెండో అంశం, స్థానిక సంస్థలలో మా వాటా, అది వార్డు మెంబర్ల నుండి మొదలుకుంటే జెడ్పీ చైర్మన్ వరకు మా వాటా ప్రకటించాలని చెప్పేసి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో అంశం, గతంలో ప్రభుత్వం ప్రకటించినట్టుగానే అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. ఇదివరకే గుంజుకున్నటువంటి పేదల భూములన్నింటినీ కూడా తిరిగి పేదలకు ఇవ్వాలి అని చెప్పి భూ పోరాటానికి కూడా మాది హక్కుల దండోరా సంసిద్ధమవుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఇక్కడ కూర్చున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ లెదర్ పార్క్లను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ 4 అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయడానికి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అందరూ కూడా సమావేశమైన. ఈ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మాదిగల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్న వాళ్లకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలబడడానికి మాది హక్కుల దండోరా స్పష్టమైన ప్రకటన చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.